మెదక్ కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలం మనం చూసాం మెదక్ హైవే రోడ్డు పైన ఒక కాంగ్రెస్ నాయకుడు ముందుగా యాక్సిడెంట్ అని అందరూ అనుకున్నారు, కానీ తర్వాత బుల్లెట్లు బయటపడడంతో దీని వెనక చాలా పెద్ద కథే ఉందన్నట్టుగా అందరం భావించాం. అయితే అది నిజమే. దీని వెనక ఉన్నది ఓ కడపకు సంబంధించినటువంటి కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ మరణానికి ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అనిల్ హత్య గల కారణానికి సంబంధించి ఒక్కోటి సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబానికి, కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కుటుంబానికి ఇటు అనిల్కి మధ్య భూ వివాదం కొనసాగుతోందట. అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద అనిల్ 80 లక్షల రూపాయలు తీసుకొచ్చుకున్నాడట. డబ్బు ఇవ్వకపోవడంతో డైరెక్ట్గా ఆ బెంజ్ కార్ని అనిల్ తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ మనం చూడాలి, అనిలే ఏకంగా 80 లక్షల రూపాయలు ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఇచ్చాడు అని అంటే చిన్న విషయమేం కాదు. సో ఆ 80 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ ఎమ్మెల్యే దగ్గర నుండి బెంజ్ కార్ని ఇక్కడ అనిల్ తీసుకొచ్చుకున్నాడట. సో అనిల్ తెచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 5 నెలలుగా అనిల్ ఆ బెంజ్ కార్లోనే తిరుగుతూ ఉన్నాడు. సో ఆ వివాదం రోజు రోజుకి పెరుగుతోంది. ఎమ్మెల్యేకి అనిల్కి మధ్య రోజు రోజుకి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంజ్ కార్ విషయంలోనూ ఇరువురు మధ్య గొడవ జరుగుతూ ఉండేదట. అనిల్ సోషల్ మీడియాని ఇప్పుడు పోలీసు అనిల్ మరణం తర్వాత పరిశీలిస్తే ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా సెటిల్మెంట్లు దందాలతోనే ఆ వీడియోలతో నిండిపోయింది. సో ఆ అకౌంట్స్ అన్ని కూడా సెటిల్మెంట్ వీడియోలో నిండిపోయాయి. ఇన్స్టా పోస్టుల్లో అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సో అనిల్ ఎదుగుదలని ఓర్వలేకే అతన్ని హతమార్చారు అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ సీసీటీవీ విజువల్ ఎక్కడిది అని అంటే కనుక మెదక్ టు హైదరాబాద్ రోడ్డు పైన ఎప్పుడైతే అనిల్కి సంబంధించిన కార్ పొదల్లోకి దూసుకెళ్ళిందో అప్పుడు ఆ సమయంలో రికార్డ్ అనే దృశ్యాలు ఇవి. అక్కడ మీకు చాలా సర్కిల్లో కనబడుతున్న ఆ విజువల్ చూస్తున్నారు కదా, అక్కడ కార్ లోపలికి దూసుకెళ్ళింది. అయితే అంతా కూడా ఇది యాక్సిడెంట్ అని భావించారు. కానీ అంతలోనే అక్కడికి వెళ్ళి పోలీసులు పరిశీలిస్తే బుల్లెట్లు బయటపడ్డాయి. రెండేమో తన భుజంలోకి చొచ్చుకు వెళ్ళాయి, మరో 3 బుల్లెట్లు అన్ని కూడా అక్కడే పడి ఉన్నాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పై ఆ బుల్లెట్స్ రండి, ఇవి ఆ 2 బుల్లెట్స్, కింద పడిపోయిన బుల్లెట్స్ ఇవే. సో తనని పక్కాగా వ్యూహాత్మకంగా స్కెచ్ వేసి గన్తో కాల్చి హతమార్చినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది. కానీ దీని వెనుక ఉన్నది ఎవరు అని తెలిస్తే కడప జిల్లాలో ఉన్న ఒక ఇక్కడే చూస్తున్నారు కదా, ఇదే ఆ బెంజ్ కార్. ఆ బెంజ్ కార్ ఇదే మెర్సిడెస్ బెంజ్ కార్. ఆ బెంజ్ కార్ మూలంగానే ప్రస్తుతానికి అనిల్ హతమార్చినట్టు తెలుస్తోంది. ఆ బెంజ్ కార్ వల్లే అనిల్ హతమయ్యాడు. సో ప్రస్తుతానికి మనం ఒకసారి ఆ సెటిల్మెంట్ వీడియోస్ చూద్దాం. అనిల్ చూడండి, ఇక్కడ అక్కడ సర్కిల్లో కనిపిస్తోంది అనిలే. సో అనిల్ సెటిల్మెంట్ వీడియోలే ఇన్స్టాలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వీడియోలే ఆయన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఖాతాల్లో నిండిపోయి ఉన్నాయి.